ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన లక్షెట్పేట పట్టణ కరీంనగర్ చౌరస్తాలో పోలీసుల నాకాబందీ, వాహనాలను తనిఖీ నిర్వహించి రోడ్డు నిబంధనలను పాటించని 44 వాహన యజమానులకు జరిమానా. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంపై బ్యాంకు అధికారులతో సమావేశం. మీ డబ్బు మీ హక్కు ద్వారా క్లెయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందవచ్చునని తెలిపిన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గర్భవతులను 100% నమోదు చేయాలని, అన్ని పరీక్షలు నిర్వహించి 102 ద్వారా స్కానింగ్ కేంద్రానికి తరలించి స్కానింగ్ కేంద్రంలో ఇచ్చిన ఈడీడీ ప్రకారం నమోదు ప్రక్రియను ఎన్సీపీ కార్డులో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు అందుబాటులో ఉంచాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని, సిజేరియన్ తగ్గించడం ద్వారా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని అన్నారు. చిన్నపిల్లల వైద్యులను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కీటక జనిత వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రబలకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు పడాలని, ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు, రోగుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే వారికి అవగాహన కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ ఎస్ అనిత, సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, శ్రీమన్నారాయణ, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణ, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యం అందిస్తున్న వైద్యులు, నరసింహ, అధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సో మీ అందరికీ నమస్కారం. నేను రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తుంటాను. సో డిస్ట్రిక్ట్ విజిట్స్లో నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ, ఎంసీఎస్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, సిఎస్సిస్ కానీ, పిహెచ్సిస్ కానీ, యూపీఎస్సిస్ కానీ, తర్వాత సబ్ సెంటర్స్ కానీ తిరుగుతుంటాను. సో మై విజిట్ ఈజ్ రొటీన్. లేదు, ప్రస్తుతానికి ఇది. తర్వాత ఫీల్డ్ విజిట్ ఒకటి చేస్తాను. సో ఫీల్డ్ విజిట్లో పలు రకాల నేషనల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులచే మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు దాటి బ్యాంకు ఖాతాలలో నిల్వ ఉండి వినియోగించని నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేయడం జరుగుతుందని, ఇట్టి క్లెయిమ్ చేయని నగదుకు సంబంధించి ఎవరైనా సంబంధిత బ్యాంకులో కేవైసీ డాక్యుమెంట్, ఇతర సంబంధిత ధృవపత్రాలు సమర్పించడం ద్వారా నగదును తిరిగి పొందవచ్చునని తెలిపారు. అన్క్లెయిమ్డ్ నగదు సంబంధిత వివరాలను బ్యాంకుకు వెళ్లి సంబంధించిన యూడీజీఏఎం పోర్టల్ ద్వారా
తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ విషయమై గ్రామాల్లో కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని, ఆర్థిక అక్షరాస్యత ద్వారా వయోజనులకు అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైబర్ మోసానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ ఎవరికి చెప్పవద్దని, అత్యాశ అమాయకత్వం ద్వారానే డబ్బులు నష్టపోవడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకే జిల్లాలోని 475 ఖాతాలకు సంబంధించి 2,88,00,000 రూపాయలు క్లెయిమ్ సొమ్మును సెటిల్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం చేతన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం అపర్ణ రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రశాంత్, ఏడీసీసీ ఏజీఎం రవి కిషోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ కిరణ్ కుమార్, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి సిహెచ్ దుర్గాప్రసాద్, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా మా బ్యాంక్ శాఖలకు వచ్చి వెంటనే వాళ్ళని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అకౌంట్స్ ఉన్నాయా, ఉండుంటే దాంట్లో ఏదైనా అమౌంట్ ఉండి అది డెఫ్కి వెళ్ళిపోయి ఉండుంటే అది తెప్పించే బాధ్యత మాది. మీరు కేవైసీ అవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన కనీసం అంటే 2-3 రోజుల్లోనే మేము వర్కింగ్ డేస్లోనే అమౌంట్ మళ్ళీ వెనక్కి తప్పించిన దాఖలాలు చాలా ఉన్నాయండి. ఇంకొకటి ఉద్గమ్ పోర్టల్ అని, ఆర్బీఐకి సంబంధించిన ఉద్గమ్ పోర్టల్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో మీరే బెల్లంపల్లి పట్టణ శివారులో పెద్దనపల్లి జాతీయ రహదారి పక్కన టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు వెంకటరమణ కార్ షైన్స్ టే ప్లాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి బుధవారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డిలు హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల నడుమ ఓపెనింగ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపం కోసమైన దినచర్యలో పని భాగం చేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, కేంద్ర కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, రాజనాల రమేష్, బెల్లంపల్లి మందమరి ఏరియాల ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతమును తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పెద్దపల్లి ఉప్పలయ్య, పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్, సోమశేఖర్, ఏ రాజేందర్ మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రైస్తవ విద్యార్థులకు మరియు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
డిసెంబర్ 25 ప్రతి సంవత్సరం కూడా జీసస్ క్రీస్తు పుట్టినరోజుగా నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాలలో. అందులో భాగంగా ముందస్తుగా ఈరోజు క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఒక క్రిస్మస్ అనే కాదు, హిందూ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరి పండుగలు వచ్చినా కానీ వారి యొక్క సాంప్రదాయానికి అనుగుణంగా ఈ యొక్క అన్ని మతాల సమ్మేళనం పాఠశాల, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అన్ని మతాలను ఈక్వల్గా గౌరవించాలి. అలాగే పిల్లలకు కూడా ఈ భారతదేశం మొత్తం సర్వమతాలకు సమ్మేళితం కాబట్టి ఇది మనది భారతదేశం అనేది అన్ని మతాలతో కూడుకున్నది కాబట్టి వాళ్ళకు తెలియజేయడానికనే ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాకుండా అది తెలియజేయడానికే ప్రతి సంవత్సరం ఆ పాఠశాలలో అన్ని పండుగలకు సంబంధించిన అటు బతుకమ్మ కావచ్చు, ఇటు మనం క్రిస్టియన్ పండుగ కావచ్చు, లేదా ముస్లిం వాళ్ళ రంజాన్ పండుగ కావచ్చు, వీటన్నిటి కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి అన్ని మతాలకు తెలియజేయడానికి ఇది. అలాగే మనం క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే శాంతి, అహింస, కైండ్నెస్, అంటే దయగలిగి ఉండడం, మనుషుల మీద దయగలిగి ఉండి వారికి ఎవరికి ఏ సాయం కావాలన్నా వాళ్ళకి చేయాలని ఉద్దేశంతో తను పుట్టింది పాకలో అయినప్పటికీ కూడా, పాకలో పుట్టినప్పటికీ కూడా తను ఈరోజు ప్రపంచ దేశాలకు అంటే వరల్డ్ మొత్తానికే తనొక మనం క్రీస్తు అంటే డేట్స్ చెప్పుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్పుకుంటూ ఉంటాం. అలా ప్రపంచంలో మొత్తము తనని మాత్రమే అదగా తీసుకొని ముందు చరిత్ర చెప్పుకోవడానికి ముందుకు వస్తుంటాం. కాబట్టి వారి యొక్కను అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని అన్ని మతాలు, భారతదేశంలో ఉన్న అన్ని మతాల కులాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండి ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. లక్షట్పేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో లక్షట్పేట పోలీసులు నాకాబందీ నిర్వహించారు. లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బందితో కలిసి వాహనాలను మమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యలో భాగంగా తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని, వాహన పత్రాలు వాహనాల వెంట ఉంచుకోవాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ వాహనాల తనిఖీలు సుమారు 44 వాహనాలకు జరిమానా చలాన్లు విధించామని, 8 వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మత్తు పదార్థాలైన గంజాయి లాంటి వాటికి బానిస కాకూడదని, అలాంటివి రవాణా చేసినా తరలించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ వాహనాలు ఎవరివి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంట ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్, సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. డీసీపీ వెంకట భాస్కర్ గారి ఉత్తర్వుల మేరకు డీసీపీ మంచిర్యాల ప్రకాశ్ గారి ఆదేశాలతో సిఐ లక్షపేట్ రమణమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో లక్షపేట్ పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈరోజు లక్షపేట్ టౌన్ మరియు రూరల్ ఏరియా మొత్తం కూడా నాకాబందీ నిర్వహించడం జరిగింది.
పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రూరల్లో కానీ పట్టణంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో, ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ కాకుండా సేఫ్గా ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఇటు నాకాబందీలో 44 కేసెస్ అనేది ఈ చలాన్స్ విధించడం జరిగింది. మరియు 8 బైక్స్ అనేది వితౌట్ నెంబర్ ప్లేట్ బైక్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ మా చిన్న విజ్ఞప్తి, వెహికల్ తీసుకొని రోడ్డు మీకు వచ్చినామంటే 100% వాటికి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాల్సిందిగా మా పోలీసులకు ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ మనకు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి బాధిత కుటుంబానికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు లక్ష్మీపేట పోలీసు వారి తరఫున పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ పోలీసు విజ్ఞప్తి, 80% వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన లక్షెట్పేట పట్టణ కరీంనగర్ చౌరస్తాలో పోలీసుల నాకాబందీ, వాహనాలను తనిఖీ నిర్వహించి రోడ్డు నిబంధనలను పాటించని 44 వాహన యజమానులకు జరిమానా. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంపై బ్యాంకు అధికారులతో సమావేశం. మీ డబ్బు మీ హక్కు ద్వారా క్లెయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందవచ్చునని తెలిపిన సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.